నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి సత్సంగ సభ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీనగర్లో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ సేవా సమితి 15 సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రామకృష్ణ మిషన్ రాజమండ్రి అధ్యక్షులు స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ మరియు స్వామి మాన్యానందలచే సత్సంగం శ్రీ శారదాదేవి రామకృష్ణ పరమహంస వార్ల భజన, పూజ, మధ్యాహ్న హారతి నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం గ్రామానికి చెందిన శివవర్మ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మందిరం అధ్యక్షులు ప్రతిపాటి సాగర్, కార్యదర్శి సుభాషిణి, ఉపాధ్యక్షులు కెవి మురళీకృష్ణ, నూతలపాటి రాంబాబు, సహాయ కార్యదర్శి జీవివి సత్యనారాయణ, గౌరవ సభ్యులు ఉమా, ట్రెజరర్ ఎం రాజరాజేశ్వరిదేవి, కన్వీనర్ శంకు వెంకటరత్నం, వాలంటీర్లు నాగరత్నం, గీత, వాణి, లలిత, శ్రీదేవి, ఉషా, జి హనుమంతు మరియు ఎండగండి, తుందూరు, తణుకు, కానూరు, నిడదవోలు సమితుల సభ్యులు పాల్గొన్నారు. సెన్సస్ లిమిట్ చూస్తే ఎంతో ఐడియా భగవంతుడు కృప, పురుష కాల కృప, పురుష ప్రయత్న కృప. అంటే మనం పురుషుడు అంటే పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు అందరూ వస్తారు. మనుషులు చేసే ప్రయత్నం రెండోది భగవంతుడు ఆయన చాలా బాగా చేసుకుంటాడు. మీ పని మీరు చేసుకుంటారు. ఆ చిన్న కావచ్చు, బట్టలు కావచ్చు, అందరు నేను ప్రేమ పాపులారిటీ రిచెస్ అడ్వకేషన్ అడ్వాన్స్ అందరూ పొందుతూ అహంభవం అంటే చాలు వేరే అవుతుంది. ఇలా ఇంట్లో బిజీ ఉన్నంతసేపు మనకు పైన ఇంకోటి చెప్తారు. గురుమారాజ్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ధాన్యం అది పాతకాలంలో ఇంత ధాన్యం గుట్టల్లో పోసేవారు. పోసి ఎలకలు వచ్చి తినేకుండా అలా అని చెప్పి ఎలకల గురించి వెళ్ళామంటే పక్కన మళ్ళీ ధాన్యంలో కూడా కలుసుకున్నామని చెప్పి ఎక్కువగా చేస్తారు. నాకు గురుమారాజ్ చెప్పారు. కొంత అటుకులు దానితో పంచదార పాత్రలో అత్యంత కొంచెం కలిపి దాన్ని ఎక్కడెక్కడెక్కడ చుట్టూ పెడుతుంటారు. ఇక్కడ పెట్టారు, అలా అయిపోతుంది. సో మనకేమంటే ఎంత పెద్ద ధాన్యం కొట్టుంటే అది మనకి అయిపోయిన ఇంకా అక్కడ చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే అంటే మంచిది. అందుకోసం ఇవన్నీ చెప్తుంది. ఆ తర్వాత మైండ్ మాస్టర్ అంటే దానికి కొంచెం 2 లెక్చర్స్ ఉన్నాయి. ఆ 2 కలిపి దాన్ని పెట్టారు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు మైండ్ మాస్టర్. నా గురువు లేదు. రెండోది శ్రీరామకృష్ణ గురించి మనకి తెలియాలి అంటే 2 ఇది రాశారు స్వామి. దాని అర్థం కొంచెం ఒకసారి చూస్తే దాని అర్థం కొంచెం డీటెయిల్స్ పెట్టింది. అంటే అసలు 2 స్తోత్రాలు అంతా ఉంది. మన మఠంలో పుస్తకాలు ఉంటాయి, దాని అర్థం కూడా ఉంటుంది. అందులో కొంచెం బేసిక్ మీనింగ్ అట్లీస్ట్ ఒక మాట చదువుతుంది. దాని గురించి దాని డెప్త్ అర్థం అదే గోల్ అని ఖండన భావం. ఆయన చెప్పకూడదు, మీరు చెప్పాలి. శ్రీరామకృష్ణ చెప్పారు, ఈ కలియుగంలో తపస్సు, సత్యవాది పరిపాలన, సత్యనిష్ట. కాబట్టి ఒకరోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ యుద్ధం ఆపేసి ఎవరి గుడాలకు వాడు వెళ్ళిపోయారు. పాండవులందరూ వాళ్ళు గుడాలకు వెళ్ళిపోయారు, కౌరవులు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం ఒక మూలన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. పగలంతా యుద్ధం అయిపోయింది. మనం ఎలాగైతే ఆఫీసులు అన్ని చేసుకుని సాయంత్రం పూజ ధ్యానం చేసుకుంటామో అలాగే ఆ శ్రీకృష్ణుడు కూడా ఆ యుద్ధం అయిపోయిందంటే సాయంత్రం ఒక పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధర్మరాజు వెళ్ళి కృష్ణుడిని పిలుస్తాడు. పిలిస్తే కృష్ణుడు బాహ్య స్మృతి లేదు, పూర్తి ధ్యానమగ్నై ఉంటాడు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, కృష్ణ, ఎవరి మీద అందరూ యోగులు, ఋషులు, భక్తులు అందరూ కూడా నిన్ను ధ్యానం చేస్తే నీ
మీరేంటి ఈరోజు అంతా ధ్యాన నిమగ్నం అయిపోయారు, ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, భీష్ముడి మీద నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. మనం ఎక్కడ విన్నాం, భక్తుడు భగవంతుని ధ్యానం చేస్తాడు, కానీ ఇక్కడ భగవంతుడు భక్తుడి మీద ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు అంటే భీష్ముడి యొక్క సత్యనిష్ట అంత గొప్పది ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయనకు ఉన్నటువంటి అస్త్రశస్త్ర నైపుణ్యం కానీ, శాస్త్ర పాండిత్యం కానీ, ఇంకేదైనా నైపుణ్యం అన్నిటిలో ఆయన నెంబర్ 1. కానీ దానికోసం శ్రీకృష్ణుడు చెప్పలేదు. ఆయన సత్యనిష్ట, ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద జీవితాంతం ఉండాలి. ఆ దాసరథి మీకు కథ తెలుసు కదా, తండ్రి ద్రౌపది నవ్వుతుంది. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏమమ్మా నవ్వుతున్నావని. అంటే ఏమీ లేదు, మీరు ఇంత నీతి బోధలు చేస్తున్నారు. ఆ రోజు నాకు ఆ నిండు సభలో ఈ వస్త్రాపరణ చేసినప్పుడు మీరు ఒక్క మాట మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం చాలా నీతులు చెప్తున్నారు, అందుకే నవ్వొచ్చింది. అప్పుడు భీష్ముడు ఇచ్చిన సమాధానం మన అందరికీ ఉపయోగపడుతుంది. భీష్ముడు ఏమి ఇచ్చాడంటే, అమ్మా నిజమే, నువ్వు అన్నది నవ్వడానికి కూడా కారణం ఉంది, లేకపోలేదు. కాకపోతే దుష్టులైనటువంటి కౌరవుల సాంగత్యంలో ఉన్నాను, వారు పెట్టిన భోజనం తిన్నాను, దానివల్ల నా మనస్సు మలినమైపోయింది, నా రక్తం అంతా మలినమైపోయింది. అప్పుడు ఆ సమయంలో నాకు ధర్మ విచక్షణ నాకు తెలియలేదు. ఎందుకంటే దుష్ట సాంగత్యం వల్ల నాకు తెలిసినంతా మర్చిపోయాను, నా శరీరంలో రక్తం అంతా మలినం అయిపోయింది. అంటే అప్పుడు ద్రౌపది అంటే, మరి ఇప్పుడు ఎలా వచ్చింది మీకు అంత ధర్మ విచక్షణ అంత అంటే, అప్పుడు చెప్తాడు భీష్ముడు, అర్జునుడు వేసిన బాణాల వల్ల నా శరీరం అంతా గాయమై ఆ లోపల మలినమైనటువంటి రక్తం అంతా పోయి ఇప్పుడు శుద్ధ రక్తం ఉంది, మనసు శుద్ధంగా ఉంది, అందుకే అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని చెప్తారు. ఆయన కలకత్తా వచ్చారు. ప్రేమోన్ముక్త స్థితిలోనే లేక సమాధి స్థితిలోనో మగ్గులే ఉంటారు. అయినప్పటికీ ఆయన అనునిత్యం తమ ఆంతరంగ భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతి గురించి విచారిస్తూనే ఉంటారు.